బచ్చలకూరి జోసెఫ్, రావణ్ చౌదరి, ప్రశ్న ఛానల్ రావణ్. అసలు ఈయన పేరు ఏంటి? ఒక యూట్యూబర్ అరెస్ట్ అయితే సోషల్ మీడియాలో ఇలాంటి పెద్ద చర్చ జరగడం మీరు ఎప్పుడైనా చూసారా? యూట్యూబ్లో ఈయన వీడియోలు చూసే వాళ్లకు ఈయన ప్రశ్న ఛానల్ రావణ్. పోలీసులు అరెస్ట్ చేశాక తెలిసింది ఈయన పేరు రావణ్ అని. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో టీడీపీ వాళ్ళు ఒక పేరు చెప్తుంటే వైసీపీ వాళ్ళు ఇంకొక పేరుతో ప్రచారం చేస్తున్నారు. అసలు ఈ పేర్ల రాజకీయం వెనుక ఉన్న అసలు కథ ఏంటి? ఎవరికి ఎవరు మద్దతు ఇస్తున్నారు? ఈరోజు వీడియోలో ఈయన అసలు చరిత్ర డీకోడ్ చేద్దాం. యూట్యూబ్లో ప్రశ్న అని ఒక ఛానల్ నడుపుతూ ఎంతోమందిని విమర్శించిన ఈ వ్యక్తి ఇన్ని పేర్లు ఎలా వచ్చాయి? మొదటి పేరు, యూట్యూబ్ ఆడియన్స్కు ఈయన ప్రశ్న రావణ్. రెండవ పేరు, అరెస్ట్ అయినప్పుడు బయటకు వచ్చిన పేరు రావణ్. మూడవ పేరు, టీడీపీ వర్గాలు మరియు సోషల్ మీడియాలో ఈయనను జోసెఫ్ అంటూ మతాల మధ్య చిచ్చులు పెట్టే వ్యక్తి అని ప్రచారం మొదలుపెట్టారు. నాలుగవ పేరు, ఇక వైసీపీ వాళ్ళు మాత్రం ఈయనను బచ్చలకూరి రావణ్ చౌదరి అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అసలు ఇక్కడ పాయింట్ ఏంటంటే ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క పేరు ఎందుకు కావాలి? తమకు నచ్చితే ఒక కులం పేరు, నచ్చకపోతే ఇంకో మతానికి ఆపాదించడం ఈ సోషల్ మీడియా యుద్ధంలో ఆ యూట్యూబర్ పేరును ఒక ఆయుధంగా మార్చుతున్నారా? ఈయన ఎవరో, ఎక్కడి నుండి వచ్చారో ఎవరికీ తెలియదు. కానీ ఒక్కసారిగా యూట్యూబర్ స్టార్ అయిపోయాడు. ఈయనను ఇంతలా పెంచి పోషించింది ఎవరు? ఈయన వీడియోలు చూస్తుంటే ఒకవైపు మతపరమైన అంశాలు, మరోవైపు రాజకీయ విమర్శలు, ఇవన్నీ ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నట్లు అనిపించట్లేదా? కేవలం వ్యూస్ కోసమా, లేక ఏవైనా శక్తులు ఉన్నాయా? ఈయనను ఒక టూల్గా వాడుకుంటున్నాయా అని తెలియాల్సి ఉంది. ఈయన వెనుక ఉన్న మాస్టర్ మైండ్ ఎవరనేది ఇప్పుడు పెద్ద మిస్టరీగా మారింది. ఒక సాధారణ వ్యక్తిని రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా పేర్లు మార్చుకొని మరీ వాడుకుంటున్నాయంటే ఇక్కడ జరుగుతున్నది ప్రశ్న కాదు, కేవలం రాజకీయం అని అర్థమవుతోంది. మరి ఈ వ్యక్తి చరిత్రలో ఇంకా ఎన్నో లోతైన విషయాలున్నాయి. ఎవరి అండతో ఈయన ఇంతలా రెచ్చిపోయాడు? ఈ బచ్చలకూరి జోసెఫ్ రావణ్ చౌదరి కథ ఏంటో అనేది మన నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఆధారాలతో తెలుసుకుందాం. అంతవరకు మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇన్వెస్టిగేటివ్ రిపోర్ట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.